ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మన ఛానల్లో కొంచెం కొత్తగా మేబీ మీరు చాలామంది ఇది ట్రై చేసుకోవడం ఉండరు. సో ఆ రెసిపీ ఏంటంటే శంకుపూల టీ. సో ఇది చూసారు కదండి, వీటిని శంకుపూలు అంటారు. సో బేసికల్గా ఇది కొంచెం శంఖం షేప్లో ఉంటుంది కాబట్టి అలా పేరు వచ్చింది. ఇవి నాకు తెలిసి అయితే అట్లీస్ట్ 2 కలర్స్లో ఉన్నాయండి మా ఇంట్లో. సో వైట్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి ఉందండి. సో ప్రెజెంట్ ఇవాళ నేను చూపించేది ఈ బ్లూ కలర్ దాంతో మనం టీ ఎలా చేయాలని. ఇది హెల్త్కి చాలా మంచిదండి. నేను చాలా చోట్ల చూశాను కూడా, చాలా హెల్త్కి కూడా మంచిదని చూసాము. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఓకే అండి, ముందుగా మేము ఇలా కొన్ని శంకుపూలు తీసుకున్నాము. మేమైతే ఇక్కడ ఒక 9 తీసుకుంటున్నామండి. ఇగోనండి, ఇప్పుడు మనం ఈ టీ చేయడం కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకుంటున్నామండి. నార్మల్గా మనం పాలు కాగబెట్టే గిన్నె తీసుకోవచ్చు. సో ఈ గిన్నె తీసుకున్నాం కదండి, దీంట్లోకి ఒక 3/4 వాటర్ వేస్తున్నామండి. అలానే మేము ఫ్లేమ్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి, దాంట్లోనే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ వాటర్ ఇలానే అవుతూ ఉంటాయి కదండి, కొంచెం చిన్నగా కొంచెం వేడైని అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో వేసుకుందాం. ఇంకోనండి, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఇలానే చూస్తున్నారు కదా, కలుపుకుందామండి. సో లైట్గా దీనికి కలర్ కూడా చేంజ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. చూసారు కదండి, ఇప్పుడు ఈ వాటర్ ఆల్మోస్ట్ గ్రీనిష్ కలర్లో వచ్చేసినాయి. అలాగే మనం తీసుకున్న ఫ్లవర్స్ కలర్ కూడా పోతుంది. సో అలా వచ్చినప్పుడు ఇంకొక 2 మినిట్స్ అలా పొయ్యి మీదే ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు ఇలా మనం కొంచెం దాన్ని పక్కకు తీసుకుంటున్నామండి. దీంట్లో ఉన్న పూలని విడిగా చేస్తున్నాము. ఇంకోనండి, ఇలా ఫ్లవర్స్ని సపరేట్ చేసిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం స్వీట్నెస్ రావడం కోసం అని చెప్పేసి హనీ వేస్తున్నామండి. మేమైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ తీసుకుంటున్నాము. అలాగే ఒక హాఫ్ లెమన్ని కూడా ఇలానే వేసుకుంటున్నామండి. చూసారు కదా, ఇలా కొంచెం పిండుకొని వేసేస్తున్నాము. దీనివల్ల కొంచెం కలర్ కూడా మారుతుందండి. ఇందాక మనకి గ్రీనిష్గా ఉన్నది కొంచెం పింకిష్గా అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎవరికైనా ఇంకా స్వీట్నెస్ సరిపోలేదు, లేకపోతే కొంచెం పులుపు కావాలనుకుంటే మనం ఎక్సెస్గా లెమన్ అండ్ హనీ వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో చాలా సింపుల్గా అలాగే హెల్దీ అయినా మనం శంకుపూల టీ ఎలా చేయాలో చూసాం కదా. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.